అందరూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా, ఆత్మీయంగా నిన్ననే జనని భారతి ఆశీస్సులు అందుకున్నాం. జనగణమన పాడుతూ వందే మాతరం అంటూ. అలాగే ప్రతి వేదిక పైన, ప్రతి పండగలోనూ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మేఘాల అంచుల దాకా ప్రతిధ్వనించేలా పాడుతోంది యావత్ తెలంగాణ రాష్ట్రం. లోకకవి అక్షరం నేర్చుకోకున్నా మనుషుల గుండె చప్పుడు విన్న అందశ్రీ గారు రాసిన పాటను ఆనరబుల్ సీఎం గారు స్వయంగా ఆ అందశ్రీ గీతానికి కొత్త అందాలు కూర్చి వారే ఒక లిరిక్ ఎడిటర్గా, ఒక మ్యూజిక్ అడ్వైజర్గా మారి మరి విషయ నిపుణులతో వారు కూర్చొని తెలంగాణ నేల తల్లి యొక్క శక్తిని, తెలంగాణ తల్లి యొక్క భక్తిని ప్రతిధ్వనించేలా పాట రూపొందించిన సంగతి మనకు తెలుసు. ఆ పాట సమయంలో మనమంతా క్రమశిక్షణతో నిలబడి ఉండాల్సిందిగా కోరుతూ, రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు తెలంగాణ శిల్పుల విలువ తెలిపి, దాతల ధ్యాత్మ విధులు వాగ్ధనులు మునులు నీదు యశమును బెంచిరి నిజము తల్లి, జ్ఞాన సుమవల్లి ఓ తెలంగాణ తల్లి, వందనమ్ము గొనుము సౌభాగ్యవల్లి. టీవీతో వెలుగొందు పివి నృసింహుని జనికి తెలంగాణ వినుతభూష, ఆస్థాన కవి అయిన దాశరథి, ఇక్కడే దగ్గరలో ఉండే గార్ల దాశరథి, పివి నరసింహారావు లాంటి మహనీయులకి గడ్డతో ఉన్న అనుబంధాన్ని మనం తలుచుకుంటూ, మరి ఒక జయశంకర్ సార్, ఒక గద్దరన్న ప్రజా యుద్ధ నౌకగా అందరి గుండెల్లో ఉన్న పెద్దలు వారు, అందశ్రీ ఇలాంటి మహనీయులు చూపిన బాటలో నడుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉదాహరణగా నిలపాలి అంటే అది కేవలం ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు, ప్రతి ఇండివిజువల్ యొక్క కృషి వల్ల, జ్ఞానం వల్ల, సహృదయం వల్ల, విశాల హృదయంతో స్పందించటం వల్ల, తమ డ్యూటీ తాము ఒక డెడికేషన్తో చేయటం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఆనరబుల్ సీఎం ఎప్పుడూ చెప్తుంటారు, సంకల్పం గట్టిగా ఉంటే విజయం వరిస్తుంది, భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు అని. అలాంటి దృఢ సంకల్పంతో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ప్రగతి బాట పేరిట ఇంత అద్భుతమైన రంగుల పూలదోటగా ఉన్న ఈ సభలో ఎందరో మన తెలంగాణ ప్రగతి కోసం కష్టపడుతున్న కర్షకులు, కార్మికులు, యువతి యువకులు, విద్యార్థులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, హనుమకొండ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పక్షాన, ఎన్నో ప్రభుత్వ విభాగాలు అన్నిటి పక్షాన, ముఖ్యంగా ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే వివిధ మున్సిపాలిటీల పెద్దలు, వివిధ గ్రామ పంచాయతీల పెద్దలు, అందరూ ప్రజాప్రతినిధులు, అలాగే ప్రజాప్రతినిధుల మార్గదర్శనంలో ప్రజల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులు ఎందరో, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆడియో మిత్రులు ఇప్పుడు మంచి పాట ప్లే చేస్తారు. ప్లీజ్ ప్లే ఏ సాంగ్. నిగలాడిందిరో నింగిల సుక్క, అది దగదగ వెలుగుతూ ఉంది అమరుల లెక్క. వాళ్ళు కలగని వదిలిండ్రురో నెత్తుటి సుక్క, ఆ సుక్కనే మొలిసింది తెలంగాణనే మొక్క. అది ఎవరి పాలో అయితే అది ఎవరో తింటుంటే, ఆ అమరుల త్యాగాన్ని తలచి నడిచిన రేవంతన్న. రివ్వల రిల్లో ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో మోరి రేవల మల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో.
రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. వచ్చిన ఈ రాష్ట్రం నగాదారిలో దొంగల పాలైతే నగాదారిలో దోసుకు తింటుంటే నగాదారిలో జనగోసలు చూసిండే నగాదారిలో ఆ దొంగల తరిమి పక్కం చేతిల పట్టిండే ప్రజాపాలన కోరే వంతన్నా. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో ప్రజాపాలన వచ్చింది తెలంగాణలో. మన నీళ్ళు మనకొచ్చి నగాదారిలో బతుకమ్మని మోసిన ఏ నగాదారిలో మన నిధులు మనకొచ్చి నగాదారిలో బంగారు బోనమెత్తే నగాదారిలో 4 కోట్ల గుండెలు 4 దిక్కుల జరిపే పండుగ స్వరాష్ట్ర సాధన. రివ్వలరిల్లో ఓరి రేవలమల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, మొహంకో
ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, పరకాల ఎర్రగుట్ట 4 లేన్ రోడ్, అలాగే తెలంగాణ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కూడా ఆత్మకూరు టౌన్షిప్ డెవలప్మెంట్ ప్రైవేట్ ల్యాండ్ పూలింగ్ పథకంతో, అలాగే విద్యుత్ శాఖ, త్రాగునీరు, అలాగే పరకాల మున్సిపాలిటీకి సౌకర్యాలు, ఉర్దూ గారు షాదీఖానా, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శిలా ఫలకాన్ని ఆవిష్కరించి వెంచేస్తున్న ముఖ్యమంత్రి గారికి స్వాగతం. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలల్ల పౌరుషము పోసినాదో, పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే, పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో, పోరు మీద తన పోరును నడిపినాడే. ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి, వదిరించి బెదిరించి నిలదీసినాడే. రంగు రంగులు అద్దిన సేతి